హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే నేను బొబ్బట్లు చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుని చక్కగా వెరైటీగా తింటే చాలా బాగుంటుంది. అలాగే నేను బౌల్ తీసుకున్నాను. అందులో కప్పుడు చపాతీ పిండి వేస్తున్నాను. కప్పుడు తీసుకున్నాను. ఇది చూడండి కప్పు. అలాగే చిన్న కప్పుడు మైదా చిన్న కప్పుడు, పెద్ద కప్పుడు ఏమో గోధుమ పిండి, అదే చపాతీ పిండి తీసుకుని రెండు మిక్స్ చేసి, అలాగే లైట్గా షార్ట్, ఎక్కువ కాకుండా లైట్గా షార్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్, ఇలా వేసిన తర్వాత మొత్తం మనకి ఇదంతా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్, మనకి చపాతీ పిండి, మైదా, లైట్గా సాల్ట్ వేసింది. మొత్తం ఇదంతా కలిపిన తర్వాత వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని ఈ వాటర్ లైట్గా ఇలా సిలకరించుకుంటూ వేసుకోవాలి. ఎక్కువగా ఒకసారి వేసేసుకుంటే మనకి ఏంటన్నది మనకి చపాతీలాగా మనకి రావద్దు, మెత్తగా అయిపోతుంది. అలాగే ఇలా కలిపిన తర్వాత గట్టిగా రఫ్ చేసుకోవాలి. బాగా పిండి అంతా కలుపుకోవాలి మెత్తగాను. తర్వాత పైన ఆయిల్తో కూడా వేసుకుని మెత్తగా వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. మనం తినేటప్పుడు అవి స్మూత్నెస్ వస్తాయి. ఎప్పుడైనా సరే మనం చపాతీలు వేసుకున్న ఏది వేసుకున్నా సరే చపాతీ పిండి అన్నది గట్టిగా మనం ఎక్కువ టైము రబ్ చేసుకుంటే స్మూత్నెస్ వస్తాయి. అప్పుడే చపాతీలు లేకపోతే గరుగ్గా ఏదో మనకి తగిలినట్టు అనిపిస్తే అయిపోయింది, కలిపేసాను. అలాగే నేను పెసర్లు తీసుకున్నాను. నైట్ పూట నానబెట్టేసాను. ఇవి పెసర్లో నైట్ పూట నానబెట్టేసి చూడండి నానిపోయాయి. మార్నింగ్ కడిగేసాను, కడిగి పెట్టాను. అంటే వాటర్ ఇంకెక్కువ. ఇది కప్పుతోటి 1 కప్పు తీసుకున్నాను. అదే చపాతీ పిండి వేసాను కదా, అదే కప్పుతో తీసుకున్నాను. అలాగే నేను మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేస్తాను. అసలు వాటర్ అన్నది వెళ్ళకూడదు. వాటర్ వెళ్ళిందంటే ఆ వాటర్ వెళ్ళటంతో ఆ పిండి అన్నది మనకి ఆల్రెడీ ఇది మెత్తగా అయిపోతుంది, వాటర్ టైప్లో వచ్చేస్తుంది. అలాగే 2 యాలక్కాయలు కూడా వేస్తున్నాను. పెసర్లో ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, వాటర్ వాడకూడదు. వాటర్ వాడితే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది పెసర్లు అన్నదే. చూడండి, ఇలాగా కచ్చాపిచ్చ మిక్సీ పట్టాను. కచ్చాపిచ్చ పట్టుకోవాలి, ఎక్కువ మెత్తగా అసలు పట్టకూడదు. అలాగే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి పెట్టిన తర్వాత వీటెక్కిన తర్వాత ఇలాగే మనకు సరిపడగా బెల్లం, ఈ చిన్న కప్పు సరిపోతుందని బెల్లం చిన్న కప్పుడు వేసాను. ఇంకా స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు. అంటే ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు, నేను కొలతలు తీస్తున్నాను కదా, మళ్ళీ ఎక్కువైపోతే మనకి లూజ్ వచ్చేస్తుంది. నేను చేసే ప్రాసెస్ ఇప్పుడు ఇలా కరగనిచ్చి బెల్లం కరగించడం, అసలు వాటర్ అనేది వేయకూడదు. అందులోనే నేను పెసరపిండి మిక్సీలో పట్టిన పెసరపిండి ఇందులో వేసేస్తున్నాను బెల్లంలోను. ఇలా బెల్లంతో పాటు పెసరపిండి కూడా మనం బాగా చిన్న మంట చేసుకుని చిన్న మంట మీద ఒక అరగంట టైం అలాగా 30 గంట అలాగా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఆయిల్ కూడా పోస్తున్నాను, 2 స్పూన్ల ఆయిల్ పోసిన తర్వాత ఇది మగ్గితే మనకి పెసరలో అన్నది స్మెల్ వస్తుంది కదా, పచ్చి స్మెల్ కింద వస్తుంది. అలా రాకోకుండా ఉండాలంటే మనం చక్కగా చూడండి ఇలాగా. అలాగే నేను చపాతీ పీట తీసుకున్నాను. నేను అయిపోయింది పెసర్లు. చూడండి, పెసర్లో నేను బెల్లంతో చేసిన పెసర్లు ఎలా రావాలి, మనకి ఉండవేలాగా రావాలి, నీళ్ళ కింద రాకోకుండా. అలాగే నేను కప్పులో తీసేసి మీకు చూపిస్తున్నాను. అయిపోయింది. మనకి అసలు కళాయిని పట్టుకోకుండానే కలుపుకుంటూ ఉండాలి. పిండి మెత్తమడిపోయింది, చపాతీ పిండి. మనం సరిపడగా తీసుకుని నేను పెసర్లు బొబ్బట్లు వేస్తున్నాను. పెసర్లతో బొబ్బట్లు మనం ఇలాంటివన్నీ చేసుకుని వెరైటీగా ఇంట్లో చేసుకుని
పిల్లలకి పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చు. వెరైటీ వెరైటీగా చేసుకోకుండా ఒకే టైప్లో ఒకేలాగా చేసుకుని ఇంట్లో బోర్ కొట్టేస్తుంది. అన్నీ ఇడ్లీ తింటున్నామో అట్టే తింటున్నామో చపాతీలే తింటున్నాం కాదు అనుకోకుండా ఇలా స్నాక్స్ కింద మనం ఇంట్లో మధ్యాహ్నంలప్పుడు ఇలాంటివి చేసుకుంటే చక్కగా అందరూ తినొచ్చు. నేను చిన్నగా చేశాను కదా, నేను వండ తీసుకున్నాను. కమ్మగా స్మెల్ వస్తుంది. అలాగే మనం కమ్మగా స్మెల్ వచ్చేలాగా బాగా మగ్గనిచ్చుకోవాలి. పెసల్లో ఇలా పెట్టిన తర్వాత చూడండి, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకుని ఇటువైపు తిప్పేసి అలాగే మనం ఇలా ఆయిల్ పోసుకుంటూ వేసుకుంటే చక్కగా మన చేతికి అంటుకోకుండా పీటకు అంటుకోకుండా చక్కగా జారుతుంది. ఇలా చూడండి ఎలాగొచ్చిందో ఇలా రావాలి. అలాగే కళాయి పెట్టాను, స్టవ్ వెలిగించి కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కూడా లైట్గా వీటెక్కిన తర్వాత కళాయి పైన వేసుకుని మనం చపాతీ పిండికి చిన్న మంట చేసుకుని ఎలా కాల్చుకుంటామో ఇటువైపు అటువైపు చిన్నది చేసుకుని కాల్చాలి. ఇది పెసరలతో బొబ్బట్లు టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ఇలాంటి ట్రై చేసుకుంటుంటూ ఉండాలి. అలాగే నేను ఇటువైపు కూడా కలిపింది కదా, ఇటువైపు కూడా తిప్పేసాను. నేను ఆయిల్ పోస్తున్నాను. లైట్గా బుడగల కింద వస్తున్నాయి కదా, ఉబ్బుతుంది, లైట్గా పొంగుతుంది. అలాగే కాల్చుకోవాలి. చూడండి ఇలా పొంగింది. కాలిన తర్వాత తీసేసాను. అలాగే మళ్ళీ వేరేది కూడా ఎలా చేసుకోవాలంటే ఇలాగే వండ తీసుకుని చక్కగా నీట్గా మనం చేసేటప్పుడు నీట్గా రౌండ్ షేప్లో రావాలంటే మనం ఇలా చుట్టుకుని రౌండ్గాను ఆయిల్ పెట్టి మనం పీటకు అంటుకోకుండా మన చేతులకు అంటుకోకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి. అప్పుడు మన చేతులకు అంటుకోదు, పీటకు కూడా అంటుకోదు. ఆయిల్ పోయకపోతే మన పీటకు అంటుకుపోతుంది, చేతులకు కూడా అంటుకుపోతుంది. అలాగే మనం పిండి కలిపేటప్పుడు వాటర్ మట్టికి ఎక్కువ వేసుకోకూడదు, సరిపడగా చూసుకుంటూ చిలకరించుకుంటూ వేసుకోవాలి. చిలకరించుకుంటూ వేసుకున్న తర్వాత అప్పుడు మనకి చక్కగా ప్రాసెస్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడే మన పిండి కలిపేటప్పుడే జాగ్రత్తలు పాటించుకోవాలి. అలాగే ఇది కూడా అలాగే క్లోజ్ చేసేసి ఇది కూడా ఇలాగే ఇలాగే చేసేసుకోవాలి. రౌండ్ షేప్లో రావాలి, చక్కగా నీట్గా రౌండ్గా వస్తాయి. మనం ఆయిల్ పెడితేనే చేతి నుండి జారి రౌండ్గా వస్తాయి. అయిపోయాయి. మొత్తం ప్లేట్లో తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇంకేముంది, లాగించడము, తినటము. వండిన తర్వాత చాలా స్మూత్గా వచ్చాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. వండేసిన తర్వాత తినాలనిపిస్తుంది. వెరైటీగా చేసుకుంటే నోరు ఊరుతుంది. నేను లాగించేస్తున్నాను, తినేస్తున్నాను. స్మూత్గా ఉన్నాయి.
చాలా బాగున్నాయి. అలాగే స్మూత్గా, చాలా స్మూత్గా కూడా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, కమ్మగా కూడా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయి. చక్కగా మెత్తగా అయిపోయాయి, బాగాను చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. సూపర్.